ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానంటున్న జగన్. ఏలూరులో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, ఏ వర్గానికి మేలు చేయలేదని విమర్శించారు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, జగన్ ఉంటే బాగుండేదని ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి మిగిలింది ఇంకో మూడేళ్లేనని ఆయన అన్నారు. ఇక తాను ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానని జగన్ స్పష్టం చేశారు. ఈ ఏడాదిన్నర పాటు పూర్తిగా ప్రజల్లోనే ఉంటానని, ప్రతి వారం ఒక నియోజకవర్గ కార్యకర్తతో భేటీ అవుతానని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఏలూరు నియోజకవర్గంతో మొదలు పెడుతున్నామని తెలిపారు. చంద్రబాబు పాలన మొత్తం అబద్ధాలు, మోసాలేనని ఆరోపించిన జగన్ ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎవరితోనైనా ఎలా కావాలంటే అలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీస్ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఉక్కు కర్మాగారం పురోగతిపై లక్ష్మీ మిట్టల్తో సమావేశమైన చంద్రబాబు. దావోస్లోని ఏపీ లాంజ్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆర్సెల్లర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, సీఈఓ ఆదిత్య మిట్టల్ సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ కూడా పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్లర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ సంస్థ నిర్మించ తలపెట్టిన భారీ ఉక్కు కర్మాగారం పురోగతిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తొలి దశలోనే దాదాపు 60,000 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి వివిధ దశల్లో ఉన్న అనుమతులు, భూసేకరణ వంటి అంశాలపై లక్ష్మీ మిట్టల్ సమక్షంలోనే సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 15వ తేదీలోగా అన్ని అనుమతులు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం స్టీల్ ప్లాంటుకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి జాప్యం ఉండదని, అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి అనుమతులు సాధించాలని మంత్రులకు సీఎం సూచించారు. తిరుమలలో 3 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు. తిరుమల శ్రీవారిని రోజు 1,00,000 మంది వరకు దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో రథసప్తమి వేడుకల సందర్భంగా టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 25వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 3 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, సీనియర్ సిటిజన్లు, పిల్లలు, ఎన్ఆర్ఐల స్పెషల్ దర్శనాలు రద్దు చేయబడ్డాయి. అలాగే ఈ 3 రోజులు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేయబడుతుంది. రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు అన్న ప్రసాదాలు, లడ్డూలు అందుబాటులో ఉంచడంతో పాటు పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోనున్నారు. ఏపీలో దుబాయ్ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసిన చంద్రబాబు. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ థానీ బిన్ అహ్మద్ అల్ జయేదీతో బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తూ పలు కీలక రంగాల్లో భాగస్వామ్యం కావాలని యూఏఈని ఆహ్వానించారు. ఈ భేటీలో ప్రధానంగా ఏపీలో దుబాయ్ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదనలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. మెటా ప్రతినిధులతో సమావేశమైన లోకేష్. ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా దావోసులో పర్యటిస్తున్న ఏపీ ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్రతినిధులతో సమావేశమయ్యారు. మెటా గ్లోబల్ పాలసీ విభాగాధిపతి కెవిన్ మార్టిన్తో ఆయన భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులు, విస్తరణ అవకాశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా 3 కీలక అంశాలపై చర్చించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో ఇప్పటికే ఉన్న మెటా డేటా సెంటర్ సామర్థ్యాన్ని సంస్థ అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా భారీగా పెంచడంపై చర్చించారు. దీంతో పాటు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ భాగస్వామ్యంతో రియాలిటీ ల్యాబ్స్ ఫోకస్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపైన చర్చలు జరిగాయి.